కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ బాటలోనే మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి వైసీపీ పార్టీకి గుడ్ బై చెప్పనున్నట్లుగా అయితే బ్రేకింగ్ న్యూస్ లో సమాచారం అందుతోంది. మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నానికి బాలశౌరికి మధ్య పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి వివాదం అయితే నడుస్తోంది. ఒకరంటే ఒకరికి పడని పరిస్థితి నెలకొంది. వారి మధ్య పచ్చగట్టి వేస్తే భగ్గుమంటుంది. వీళ్ళిద్దరి మధ్య ఈ మధ్య కాలంలో పేర్ని నాని కొంతమంది ఎమ్మెల్యేలు కలిసి బాలశౌరికి టికెట్ ఇవ్వద్దని చెప్పారట. బాలశౌరి పూర్తిగా టీడీపీకి అనుకూలంగా ఉంటున్నారని సీఎంకి చెప్పారట. అప్పటి నుండి సీఎం జగన్మోహన్ రెడ్డి ఎంపీ బాలశౌరిని అంతగా పట్టించుకోవడం లేదని తన సన్నిహితుల దగ్గర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బాలశౌరి. బాలశౌరికి కాంగ్రెస్ పార్టీ తరపున 2 సార్లు ఎంపీగా గెలిచిన అనుభవం ఉంది. సీఎం జగన్ కు అత్యంత సన్నిహితుడు. రాష్ట్ర విభజన తర్వాత 2014 ఎన్నికల్లో వైసీపీ పార్టీ తరపున గుంటూరు నుండి ఎంపీగా పోటీ చేసిన బాలశౌరి గల్లా జయదేవ్ చేతిలో ఓడిపోయారు. 2019లో మచిలీపట్నం నుండి గెలిచి ఎంపీ అయ్యారు. ప్రస్తుతం బాలశౌరి వైసీపీ పట్ల అసంతృప్తిగా ఉన్నట్లుగా తెలుస్తోంది. దీంతో జనసేన పార్టీలో చేరతారని జోరుగా ప్రచారం అయితే జరుగుతోంది. ఇప్పటికే బాలశౌరికి సంబంధించిన కొంతమంది దూతలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని కలిసినట్టుగా తెలుస్తోంది. ఇక కాపులందరినీ ఒక తాటిపైకి తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ ఇచ్చే విధంగా బాలశౌరి వ్యూహం పన్నినట్లుగా సమాచారం అయితే అందుతోంది. అయితే అందులో భాగంగానే ముందుగా అంబట్రాయుడు కలిసినట్లుగా తెలుస్తోంది. అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి విడుదల చేసే 3వ జాబితాలో బాలశౌరి పేరు లేకపోతే పార్టీని వీడి జనసేనలో చేరి గుంటూరు పార్లమెంటు నుంచి టీడీపీ జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తారని తెలుస్తోంది. అందులో భాగంగానే ఇప్పటికే ఎంపీ గల్లా జయదేవ్ టీడీపీకి గుడ్ బై చెప్పారు. ఇక పోటీ చేయనని కూడా చెప్పారు. ఈ పరిణామాలన్నీ చూస్తే బాలశౌరి వైసీపీని వీడి జనసేనలో చేరుతారని స్పష్టమవుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు లవ్ ద్వారా అందిస్తారు. సాంబశివరావు, అంటే వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలినట్లుగా తెలుస్తోంది. బాలశౌరి వైసీపీకి గుడ్ బై చెప్పి జనసేనలో చేరబోతున్నారు అనేది అయితే ఒక టాక్ వినిపిస్తోంది. ఏంటి, నిజమేనా? వైసీపీకి ఒక బిగ్ షాక్ తగ్గిందని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఎంపీ బాలశౌరి వైసీపీ విడుతారని చెప్పేసి కూడా జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే గత కొద్ది రోజులుగా కూడా ఎంపీ బాలశౌరి పూర్తిగా కూడా అతను వైసీపీ పార్టీకి దూరం ఉంటున్నారు. అదేవిధంగా వైసీపీ పార్టీకి దూరం ఉండడం కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రస్తుత ఎమ్మెల్యే మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నానికి అతని మధ్య కొంత వివాదం నడుస్తోంది. గత కొద్ది రోజులుగా కూడా ఇద్దరి మధ్య పచ్చగా చేస్తే భగవనే పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే బాలశౌరి వైసీపీ పార్టీకి వీడి జనసేనలో చేరతారని చెప్పేసి జోరుగా ప్రచారం జరుగుతుంది. అయితే ముఖ్యంగా ఎంపీ బాలశౌరి సీఎం జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. అదేవిధంగా రాజశేఖర రెడ్డి టైంలో కూడా ఆయన 2 సార్లు ఉమ్మడి గుంటూరు జిల్లాలో అతను ఎంపీగా చేసినటువంటి అనుభవం ఉంది. అదేవిధంగా రాష్ట్ర విభజన తర్వాత 2014లో ప్రస్తుతం ఆయన గుంటూరు నుంచి ఎంపీగా పోటీ చేశారు. గల్లా జయదేవ్ చేతిలో కూడా ఓడిపోయినటువంటి పరిస్థితి. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో మచిలీపట్నం ఇక్కడ కాదని చెప్పేసి కూడా అతనికి మచిలీపట్నంలో సీట్ ఇచ్చారు. అక్కడ అతను ఓడిపోయినటువంటి అక్కడ గెలిపొందినటువంటి పరిస్థితి. అప్పటి నుంచి కూడా ఎప్పుడైతే పార్టీ అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి బాలశౌరి పూర్తిగా పార్టీకి దూరంగా ఉంటున్నట్టుగా చూస్తుంది. ఆయన పూర్తి స్థాయిలో కూడా అసంతృప్తిగా ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ మధ్య కాలంలోనే కొంతమంది ఎమ్మెల్యేలు అక్కడ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా కలిసి బాలశౌరి పూర్తిగా టీడీపీకి అనుకూలంగా ఉంటున్నారని చెప్పేసి కూడా కంప్లైంట్ ఇచ్చినట్టుగా తెలుస్తాం. ఈసారి సీటు కేటాయించొద్దని కూడా అక్కడ ఉన్నటువంటి పేర్ని నానితో పాటు మరికొంతమంది ఎమ్మెల్యేలు సీఎం జగన్మోహన్ రెడ్డికి తెలియజేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే సీఎం జగన్మోహన్ రెడ్డి అప్పటి నుంచి కూడా బాలశౌరిని కాస్త దూరం పెడుతున్నట్టుగా దూరం పెడుతూ వస్తా ఉన్నారు. దాని తోడుగా ఈ మధ్య అంటే ఇప్పటికే వైసీపీ 2 జాబితాలు లిస్టు విడుదల చేస్తుంది. 3వ జాబితా లిస్టు కూడా ఈ రోజు సాయంత్రానికి విడుదల చేసే అవకాశం అయితే కనపడతారు. ఈ నేపథ్యంలోనే 3వ లిస్టులో మాత్రం బాలశౌరి పేరు లేకపోతే ఖచ్చితంగా బాలశౌరి
వైసీపీ నుంచి జనసేనలోకి వస్తారని కూడా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ముందుగా నేను అంబటి రాయుడు కూడా పవన్ కళ్యాణ్ కలిశారు జనసేన అధినేత. అదేవిధంగా దానికి తోడుగా బాలశౌరికి సంబంధించినటువంటి కొంత అనుచరులు కూడా పవన్ కళ్యాణ్ కలిసి అతనితో మాట్లాడినట్టుగా తెలుస్తా ఉంది. ముఖ్యంగా ఎవరైతే కొంతమంది కాపు నాయకులు ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ కి ఎవరైతే వ్యతిరేకంగా ప్రస్తుతం కొంతమంది మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒక తాటిపైకి తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ కి అనుకూలంగా తీసుకెళ్లే ప్రయత్నాలు కూడా బాలశౌరి ఇప్పటికే మొదలు పెట్టినట్టుగా తెలుస్తాను. దానికి తోడు అతను బాలశౌరి జనసేనలకు రావడానికి కూడా లైన్ క్లియర్ చేసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం అతను అంటే ఎందుకంటే గుంటూరు అతను స్థానికంగా కూడా బాలశౌరి గుంటూరుకు చెందినటువంటి గతంలో కూడా చాలా సార్లు గుంటూరు నుంచి ఆయన ఎంపీగా బదిలీ దిగారు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో బాలశౌరి గుంటూరు నుంచి పోటీ చేస్తారని చెప్పేసి కూడా వార్తలు వినిపిస్తా ఉన్నాయి. ఎందుకంటే జనసేన నుంచి ఒకవేళ కనుక జనసేనలోకి వస్తే ఇప్పటికే గల్లజేదో గుంటూరు పార్లమెంట్ ఎంపీగా ఉన్నాడు ఆయన ఇప్పటికే పార్టీకి గుడ్ బై చెప్పడంతో పాటు మళ్ళీ అతను పోటీ చేయడానికి కూడా స్పష్టం చేయడం జరిగింది. అంటే సాంబశివరావు అందరూ కూడా టికెట్ ఆశించి భంగపడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి అయితే మొహమాటానికి లేకుండా కూడా ఈసారి కూడా వైనాట్ 175 అంటూ కూడా ముందుకు వెళ్తానని చెప్తున్నారు. మొహమాటాలు లేకపోతేనే ఆ విధంగా మనం 175 సాధించొచ్చని కూడా ఆయన ముందుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే నేపథ్యంలో అంబటి రాయుడు కూడా 10 రోజులు కాకుండానే ఆయన పక్క పార్టీ వైపు జనసేనలో చేరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. నిన్న అదే విధంగా మనం ముద్రగడ పరిస్థితి కూడా చూసాం. జనసేననే డైరెక్ట్ టచ్ లోకి వచ్చి పవన్ కళ్యాణ్ ముద్రగడతో మాట్లాడిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ రోజు బాలశౌరి కూడా జనసేనలోకి వెళ్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. టోటల్ గా అయితే భారీ మార్పులు అయితే కనిపిస్తున్నాయి. దీని అంతటిని కూడా మనం ఏ విధంగా చూడాలంటారు? సామాజిక వర్గం మొత్తం కూడా ఒక తాటిపైకి వచ్చినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే గతంలో కూడా పవన్ కళ్యాణ్ ఎవరు కూడా కాపు పెద్దలు ఎవరు విమర్శించొద్దు అని చెప్పేసి కూడా అతను ఒకసారి ఎందుకంటే అందరికీ న్యాయం చేయడానికి బీసీ ఎస్టీ మైనారిటీ వర్గాలతో పాటు కాపు కులానికి కూడా న్యాయం చేయడానికి వచ్చిన అధికారం ముఖ్యం కాదని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ గత కొద్ది రోజులుగా చెప్పడం జరుగుతా ఉంది. ఈ నేపథ్యంలోనే గతంలో కూడా అతను పవన్ కళ్యాణ్ ఒక లేఖ కూడా రాయడం జరిగింది. కాపు నాయకుల్లో ఉన్నటువంటి ఎవరైతే విమర్శిస్తున్నారో అటువంటి పెద్దలందరూ కూడా కాపులకి సపోర్ట్ చేయాలంటూ కూడా ఆయన ఒక లేఖ రాయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కాపులంతా కూడా ఒక తాటిపైకి వచ్చినట్టుగా తెలుస్తా ఉంది. అదేవిధంగా ఇప్పుడు మొదటి పడుతున్నాము ఇప్పుడు అంబటి రాయుడు దానికి తోడు ఇప్పుడు ఎంపీ బాలశౌరి కూడా కాపు సామాజిక వర్గానికి సంబంధించినది. కాబట్టి వీళ్ళందరూ పవన్ కళ్యాణ్ అనుకూలంగా ముందుకెళ్లే ప్రయత్నాలు అయితే చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. అందులో భాగంగానే బాలశౌరి కూడా పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఆయన పార్టీలో ఎప్పుడైతే ఎంపీగా గెలిచారో బాలశౌరి అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఒక పార్టీని విమర్శించడం కానీ అదేవిధంగా ఒక నాయకుడిని విమర్శించడం కానీ చేయలేదు. దానితో అతను పూర్తిగా అసంతృప్తిగా ఉంటున్నటువంటి పరిస్థితి అక్కడ మచిలీపట్నంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే పేరుని నాని కూడా అతను పూర్తిగా డామినేట్ చేస్తూ అతనికి మధ్య వర్గ విభేదాలు నడుస్తా ఉంది. దానితో ఎప్పుడు కూడా పూర్తిగా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే బాలశౌరికి సహకరించడం చాలా సార్లు అతను మొరబెట్టుకున్నటువంటి పరిస్థితి అధిష్టానం దృష్టి కూడా తీసుకెళ్లారు. అధిష్టానం అతనికి స్పందించలేదు అని చెప్పేసి తన సన్నిహితుల దగ్గర కూడా చెప్తున్నటువంటి పరిస్థితి దానితో ఇక్కడ పాలన దక్కిందని చెప్పేసి బాలశౌరి చెప్తా ఉన్నారు. మరి ఎందుకంటే ఎప్పటి నుంచో రాజశేఖర్ అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి కూడా వాళ్ళ కుటుంబంతో అత్యంత సన్నిహితుడు జగన్మోహన్ రెడ్డి కూడా అత్యంత సన్నిహితుడు బాలశౌరి. అటువంటి బాలశౌరి ఎందుకు మరి అంత చిన్న చూపు చూస్తున్నారని చెప్పేసి కూడా ఆయనకు కూడా అర్థం కాని పరిస్థితి చాలా మంది ఈ విషయంపై కూడా మాట్లాడుకుంటున్నారు. అయితే మరి ఎట్లా ఇప్పుడు అంటే చాలా మంది కాబట్టి ముద్రగడ్డ పద్మనాభం అదేవిధంగా అంబటి రాయుడు ఇటు బాలశౌరి అందరూ కూడా జనసేనలోకి రావడానికి సిద్ధమవుతా ఉన్నారు. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో జనసేనకి ఒక బలమైన నాయకుడు కావాలి. దాని తోడు కాపులు కొంత విమర్శిస్తున్నటువంటి నేపథ్యంలో కాపులు కొంతమంది ఒక వర్గం ఆ పవన్ కళ్యాణ్ విమర్శిస్తున్నటువంటి నేపథ్యంలో కాపులంతా కూడా ఒక తాటిపైకి వస్తే ఇక పవన్ కళ్యాణ్ కి లైన్ క్లియర్ అయిపోతే పవన్ కళ్యాణ్ కూడా కాస్త సపోర్ట్ కూడా పూర్తి స్థాయిలో లభిస్తుంది. ఈ నేపథ్యంలోనే అందరినీ ఒక తాటిపైకి తీసుకొచ్చి బాలశౌరి కూడా జనసేన వైపు చూస్తున్నట్టుగా తెలుస్తుంది. రైట్ సంశయరావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇక బాలశౌరి పార్టీ మారబోతున్నారు అనే అంశానికి సంబంధించి మరి ఎంత సమాచారం మా విజయవాడ ప్రతినిధి హరీష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. హరీష్, బాలశౌరి పార్టీ మారబోతున్నారా, ఇటు జనసేనలోకి వెళ్ళబోతున్నట్లుగా కూడా తెలుస్తోంది, ఏంటి నిజమేనా? దానికి ప్రస్తుతం అయితే వైసీపీలో సీట్ల సర్దుబాటుకు సంబంధించి అంశం కొనసాగుతుంది. ఈ రోజు కూడా 3వ లిస్ట్ కి సంబంధించినటువంటి జాబితా విడుదలయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఈ 3వ జాబితా రిలీజ్ అయిన తర్వాత అందులో కనుక బాలశౌరికి సంబంధించి ఆయన అనుకున్నటువంటి సీటు కనుక కేటాయింపులు జరిపి అవకాశం ఉంటే వైసీపీలో కంటిన్యూ అయ్యే అవకాశం ఉందని చెప్పి కూడా పార్టీ వర్గాలతో పాటుగా బాలశౌరి అనుచర వర్గం కూడా చెప్తున్నారు. అయితే ఇప్పటికే బాలశౌరి మాత్రం జగన్ అదేవిధంగా
ఆ ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో పార్టీకి సంబంధించినటువంటి కొందరు ముఖ్య నాయకులతో కొంతవరకు కూడా సమావేశం అయ్యారు. తన అభిప్రాయాన్ని కూడా తెలియజేసినటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు ఎంపీలని శాసనసభ్యులుగా కేటాయిస్తూ జగన్ వరుసగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. అయితే ఇక్కడే మరో విషయం ఏంటంటే ఇక్కడ అవినిగడ్డకి సంబంధించి అవినిగడ్డగా అదేవిధంగా మచిలీపట్నంకి సంబంధించినంత వరకు కూడా శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కొంతవరకు కూడా బాలశౌరికి డిస్ప్యూట్ అనేది ఏర్పడింది. ప్రధానంగా పేర్ని నాని పార్టీలో అత్యంత కీలకంగా ఉంటున్నారు. జగన్ కి అత్యంత సన్నిహితంగా ఉంటున్నారు. ఆయనతో కూడా బాలశౌరికి గతంలో అనేకమైనటువంటి వివాదాలు ఏర్పడినాయి. బాలశౌరిని పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నటువంటి బాలశౌరిని రానికుండా పేరు నాని వర్గం అడ్డుకోవడం, వాళ్ళిద్దరి మధ్య గొడవలు జరగడం, దీనిపైన కనీసం పార్టీ స్పందించలేదు, ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తికి మద్దతు ఇవ్వలేదు అన్నటువంటి ఒక అసంతృప్తి అయితే బాలశౌరి గతంలో వ్యక్తం చేశారు. ఇప్పుడు మరోసారి ఈ వ్యవహారానికి సంబంధించినటువంటి అంశం చర్చకు వచ్చినటువంటి నేపథ్యంలో పేరు నానికి సంబంధించి ఆయన వారసుడికి టికెట్ ఇవ్వడానికి కూడా బాలశౌరి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ రకమైనటువంటి గందరగోళానికి ప్రధానమైనటువంటి కారణం పేరు నాని అన్నటువంటి ఒక ఆరోపణ కూడా పార్టీ పెద్దల ముందు వచ్చినప్పుడు కూడా పార్టీ పెద్దలు ఎవరు కూడా బాలశౌరిని పట్టించుకోలేదు, లైట్ తీసుకున్నారు. ఆ అసంతృప్తి కూడా కొంతవరకు ప్రధానమైనటువంటి కారణంగా కనిపిస్తోంది. తాను చెప్పినటువంటి శాసనసభ్యులు 1-2 సీట్లు కూడా తన పార్లమెంటు పరిధిలో ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో తాను ఎంపీగా పోటీ చేయాల్సినటువంటి పరిస్థితి ఉన్నప్పుడు తనకు కూడా కొంత సపోర్ట్ కావాలి. కాబట్టి ఆ సపోర్ట్ పార్టీ నుంచి ఉండట్లేదు, పార్టీలో ఉన్నటువంటి శాసనసభ్యుల నుంచి ఉండట్లేదు. సో తనకి ప్రాధాన్యత అనేది లేకుండా పోయింది అన్నటువంటి ఒక ఆవేదన బాలశౌరి గతంలో నుంచి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు సీట్ల సర్దుబాటుకి సంబంధించినటువంటి అంశం తెర మీదకి వచ్చిన నేపథ్యంలో తన మాట కూడా పరిగణలో తీసుకోకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంటున్నారు అన్నట్లు ఒక అభిప్రాయం బాలశౌరి వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఆయన అవసరమైతే పార్టీని వీడి జనసేన వైపు వెళ్లేటువంటి ఛాన్స్ ఉన్నాయని కూడా ప్రచారం జరుగుతుంది. జానకి. రైట్ హరీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.